జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రక్రియను హేతుబద్ధంగా చేపడతామని వెల్లడించారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిషన్ 6 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తుందని తెలిపారు. గతంలో వారికి నచ్చిన విధంగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఏర్పాటు చేశారని విమర్శించారు. ఒక జిల్లాలో ఒకే నియోజకవర్గం ఉందన్నారు. మరో జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయని చెప్పారు. వరంగల్, హనుమకొండను ఒకే జిల్లా చేయాలని డిమాండ్ వస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లాల పునర్విభజనపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. పోలీస్ కమిషనరేట్ల సరిహద్దులు మాత్రమే మార్చామని స్పష్టం చేశారు. రాచకొండ కమిషనరేట్ పేరు సహేతుకంగా లేదని మార్పు చేశామన్నారు. మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 1,50,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000, 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో. మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్